నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనారాయణ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అదే క్రమంలో అన్ని పార్టీల మధ్య మాటల తోటాలు కూడా పేలుతున్నాయి. 17కు 17 స్థానాలు బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ మా పార్టీకే పట్టం కడతారని కాంగ్రెస్ పార్టీ బలంగా విశ్వసిస్తుంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ప్రస్తుతం తమ పార్టీ నాయకుల్ని పార్టీలో నిలుపుకోలేక సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ తామే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని చెప్పుకొస్తుంది. మెజార్టీ సీట్లు మాట దేవుడెరుగు, ముందు ఒక్క పార్లమెంట్ సీట్ అయినా బీఆర్ఎస్ గెలిచి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్, కేసీఆర్కు సవాల్ విసురుతున్నారు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదా? అందుకనే బీఆర్ఎస్ నాయకులు కారు పార్టీని ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారా? కారు పార్టీలో కలవరానికి ప్రధాన కారణం ఏంటి? ఇదే విషయమై ఈరోజు చర్చ కొనసాగుతుంది. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, తర్వాత కాంగ్రెస్ నేత ఆచార్య గారు కూడా జూమ్ కామ్లో మనకి అందుబాటులోకి రానున్నారు. బీజేపీ నేత బీఆర్ఎస్ నేత బీజేపీ నేత ఆనంద్ గుప్తా గారు కూడా మనతో వస్తారు. ఒకసారి మనం ముందుగా రాజకీయ విశ్లేషకులతో మాట్లాడదాం. నమస్తే పాపిరెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా మనకి ఒక సవాల్ అయితే విసిరారు బీఆర్ఎస్ పార్టీకి. మీరు ఒక్క సీట్ అయినా గెలవగలరా, గెలిచి చూపించాలని ఎలా చూడాలంటారు ఈ కామెంట్ని? దాదాపుగా పార్లమెంటు ఎన్నికల వేడి తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. బీజేపీ 17 సీట్లు గెలుస్తామని కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ నాయకులు అంటున్నారు. తర్వాత కేటీఆర్ మేము మళ్ళీ పెద్ద ఎత్తున లోకసభ ఎన్నికలలో గెలిచి మా సత్తా చూపెడతామని కేటీఆర్ గారు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అంటే, ఒక్క సీట్ అయినా గెలిచి మీ సత్తా చూపెట్టండి అని కేటీఆర్ ఆయన సవాల్ విసరడం జరిగింది. ఒక విషయం ఏంటంటే, మనం గత ఎన్నికలలో జరిగిన ఫలితాలు కానీ ఓట్ల విశ్లేషణ కానీ అవన్నీ మనం చూసుకుంటే దాదాపుగా 64+1 కాంగ్రెస్ కు రావడం జరిగింది, 39 టీఆర్ఎస్ కు రావడం జరిగింది, లేదా బీఆర్ఎస్ 8 బీజేపీ 7 ఎంఐఎం. అయితే ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఏంటంటే, మొత్తం మీద ఓవరాల్ గా ఓట్ల పర్సెంటేజ్ చూస్తే 2% లోపలనే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య వ్యత్యాసం ఉన్నది. కానీ హెచ్ఎండిఏ పరిధి అంటే 17 సీట్లు వాళ్ళు హెచ్ఎండిఏ పరిధిలో గెలిచిన సీట్లను ఆ మెజార్టీని తీసేస్తే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య 10% ఓట్ల కన్నా డిఫరెన్స్ ఎక్కువ ఉన్నది మిగతా తెలంగాణ ప్రాంతంలో. సరే, 17 సీట్లలో ఒక సీటు దాదాపుగా ఎంఐఎం సీట్ ఎప్పుడు కూడా వాళ్ళకే పోతున్నది కాబట్టి పోతే ఇంకా 16 సీట్లు ఉంటాయి. 16 సీట్లలో ఈసారి ప్రధానమైన పోటీ మేము మాకు వస్తున్న సమాచారం కానీ మిగతా వాళ్ళ యొక్క విశ్లేషణ విషయాలతో చూసుకుంటే ఈసారి ప్రధానమైన పోటీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మధ్యనే ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఈసారి హెచ్ఎండిఏ పరిధిలో గెలిచిన ఈ ఏదైతే ఓట్లు తర్వాత రేపు ఎంపీ సీట్లు కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈసారి మోడీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మల్కాజిగిరి కానీ లేకపోతే సికింద్రాబాద్ కానీ కొంత మేరకు చేవెళ్ళ కానీ వీటి మీద ప్రభావం బీజేపీ ఎక్కువగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ యొక్క ఎంపీల గెలిచే స్థానాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. నా ఉద్దేశంలో బీఆర్ఎస్ గట్టిగా గెలవగలిగే సీట్ ఇప్పటికి కూడా కొంత అనుకూలంగా ఉన్నది ఒక సీట్, అది మెదక్ సీటు. మెదక్లో మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ మాటకు వస్తే కాంగ్రెస్ దాదాపుగా 8 నుంచి వెళ్ళి 9, 10 వరకు, అంటే 8 నుంచి వెళ్ళి 10 వరకు గెలిచే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. బీజేపీకి కనీసం ఆదిలాబాద్, నిజామాబాద్ కూడా వాళ్ళకే ఫేవర్ ఉన్నది. ఆదిలాబాద్ అయితే వాళ్ళకే ఫేవర్ ఉన్నది. తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్, మల్కాజిగిరి అంటే ఈ పట్టణ ప్రాంతాలలో కూడా మోడీ యొక్క ప్రపంచం బాగా ఎక్కువగా కనబడుతున్నది. కాబట్టి ఒకవేళ బీజేపీ మోడీ యొక్క ప్రభావం ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున ఉంటే మాత్రం బీజేపీ 4 నుంచి 5 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఒక విధంగా బీఆర్ఎస్ గడ్డుకాలం. ఎందుకు బీఆర్ఎస్ గడ్డుకాలం అంటే, ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత ఒక పెద్ద పరిణామం ఏంటంటే, ముస్లిం మైనారిటీ ఏరియాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కొంత వేసినప్పటికీ కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ కి వేసారు. ఇప్పుడు ఈ జాతీయ ఎన్నికలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది కాబట్టి బీఆర్ఎస్ పెద్దగా
రోల్ ఉండేది కాబట్టి ఈసారి ముస్లిం మైనారిటీస్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంటది. రెండో వైపు అంతకుముందు బీఆర్ఎస్ కు వేసిన ఓట్లలో బీజేపీ ఓట్లు మేము ఈ మధ్యన మళ్ళీ చాలా మందిని అడిగినాం. ఈ పోస్ట్ ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత పరిస్థితులు ఇస్తున్నాయంటే చాలా మటుకు బీసీ గ్రూప్స్ ఈసారి విచిత్రంగా అది బీజేపీ వైపు పోతున్నాయి. అంటే బీఆర్ఎస్ కు పోయినసారి 2020 ఏదైతే ఎన్నికలలో అసెంబ్లీ 23 అసెంబ్లీ ఎలక్షన్స్ లో వేసిన ఓట్లలో కొంత బీఆర్ఎస్ కు కొంత బీజేపీకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి రాబోయే కాలంలో బీఆర్ఎస్ గడ్డకాలే ఉంటది కాబట్టి నా ఉద్దేశంలో మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతో బీజేపీ నేత ఆనంద్ గుప్తా గారు ఉన్నారు. ఆనంద్ గుప్తా గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం సార్. అమ్మ న్యూస్ వారికి ప్రేక్షకులకు నమస్కారం. ఆనంద్ గుప్తా గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ని ఒక్క సీట్ అయినా గెలవగలదా, ముందు అది గెలవాలి, ఒకటి గెలిచి చూపించండి అన్నారు. గెలవలేరని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమంటారు, నిజంగా బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదంటారా పార్లమెంట్ ఎన్నికల్లో? ఇప్పుడున్న పరిస్థితి లోపల బీఆర్ఎస్ అనేది ఒక పాత టీడీపీ అన్నమాట. అది ఈ రోజు బీఆర్ఎస్ ఈ ఎలక్షన్ల తర్వాత భూస్థాపితం కావడం నిశ్చితార్థం జరిగిపోయింది. ప్రజలు దానికి పట్టం కట్టే పరిస్థితుల్లో లేరు. ఏదైతే గర్వంగా ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడినరో అదే గర్వం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రోజు పార్టీ లోపల నిర్ణయాలకు పార్టీకి అందుబాటులో లేకుండా పోయిన నాయకత్వాలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అందులోపల వాళ్ళు ఏ విధంగానైతే మేము గెలుస్తామని చెప్పేసి ఏదైతే ధీమగా పోతున్నారో ఈరోజు పిసిసి లోపల వాళ్ళు నిర్ణయం తీసుకొని రెగ్యులేషన్ పాస్ చేసుకొని సోనియా గాంధీని తెలంగాణలో తీసుకొచ్చి నిలబడతా అంటే కూడా నమ్మకం లేకనే ఈ రోజు 10 లోపల సోనియా గాంధీ గారికి ఆ పూర్తి స్థాయిలో నమ్మకం ఉంటే గిట ఈ రోజు మళ్ళీ తెలంగాణకు వచ్చేసి ఎప్పుడైతే ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ స్థానంలో కానీ ఈ రోజు ఉన్న వాళ్ళకు ఉన్న ధైర్యంగా ఈ రోజు సోనియా గాంధీని తీసుకొచ్చి పోటీ చేసే పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు నాయకత్వం మీద కాంగ్రెస్ కానీ ఈ విధంగా కానీ ఎట్టి పరిస్థితులు లేదు. ఇందాక పాపిరెడ్డి గారు చెప్పిండ్రు, ఎప్పుడైతే ఎలక్షన్ లోపల ప్రజల మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విధంగా ఉన్నా కానీ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు పూర్తి స్థాయిలో బీజేపీకి అందుబాటులో మోదీ గారి నమ్మకంతో, మోదీ గ్యారంటీ మీద నమ్మకంతో ఈరోజు ప్రజలు బీజేపీకి అనుకూలంగా అనుసంధానంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అనేది ఎక్కుపడే పరుండదు. పోటీ అనేది 16 సీట్ల లోపల బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటది. బీజేపీ అనేది 10 సీట్ల వరకు గెలిచే పరిస్థితి ఉన్నది. ఈ రోజు అంచనాలు ఉన్నాయి, రోజు రోజుకు మార్పులు జరుగుతున్నాయి. రాబోయే కాలంలో కూడా పూర్తి స్థాయి లోపల బీజేపీకి అనుకూలమైన పరిస్థితి తెలంగాణ నిర్మాణం కాబోతున్నది. ఆనంద్ గుప్తా గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామ్మోహన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి సార్, ఏంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్క సీటు కూడా గెలుచుకోలేరని అన్న సందర్భంలో నిజంగా ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితిలో నేడున్నారా? రేవంత్ రెడ్డి గారు అధికారం లేక అధికారం వచ్చిందని చెప్పి పెట్టుపడుతూ ఉన్నారు. ఇది రాజకీయంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడప్పుడు వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రగల్భాలు చేస్తే ఎవరు ఊరుకోరు. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పైన తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ లేదు. ఎందుకంటే తెలంగాణలో 6 దశాబ్దాలుగా ఉద్యమం నడిపించిన తెలంగాణ రాకపోతే కేసీఆర్ గారి ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఇదంతా ప్రజలందరూ వారు విశ్వసిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలప్పుడు కళ్ళకొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు మెడిసిపడే అవసరం లేదు. తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజలు కూడా ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు విని అనవసరంగా వాళ్ళకి ఓట్లు ఇస్తాం, మన కన్నును మన వేరుతో పొడుచుకున్న పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తే వారికి అర్థమవుతుంది.
అధికార బలం నెట్టికెక్కించుకొని హైదరాబాద్ కూర్చొని మాట్లాడితే పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి రిపోర్ట్ తీసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రామ్మోహన్ గారు అసలు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒక్కసారి ఒక వీడియో క్లిప్ ఉంది, వీడియో క్లిప్ లో చూద్దాం. నీ అయ్యా సొల్లు వాగుడు వాగే కేటీఆర్ కి సవాలు విసురుతున్నా. బిడ్డ ఇయ్యాల నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్య వస్తావా, మా కార్యకర్తలు చూసుకుంటారు. బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లా తప్పగాడని? అల్లా తప్పగాళ్ళని కాదు, అవులగాళ్ళలాక అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నాసోడా. కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు విని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గినా భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందబెట్టి ఇవాళ కుర్చీలో కూర్చున్నాం. ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ కి సవాలు విసురుతున్నా. బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే దమ్ముంటే నువ్వు. చాలా ఘాటైన విమర్శలే చేశారు. చెప్పండి రామ్మోహన్ గారు ఏమంటారు? ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు విమర్శ చేస్తే మాకు కూడా మాటలు వస్తాయి. నేను కూడా తెలంగాణ బిడ్డలు, ఉప్పు కాలం చెందిన వ్యక్తులు, మాకు కూడా చీములు ఎత్తురుంది, ఉద్యోగం చేస్తాం. రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసింది ఒకప్పుడు మీరే కదా సార్, అలా ఒకప్పుడు తిట్లు అనేవి ముందు స్టార్ట్ చేసింది మీరే కదా సార్. దానిలో కేసీఆర్ గారు ఏమి తక్కువ ఏమీ తెలియదు, అంతకంటే ఎక్కువ తిట్టారు. మగవాడు రావట్రాడు. ఇప్పుడు మగవాడు కాదని రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ ఇస్తాడు ఎవరు కదా? ఏం మాట్లాడాలి? మగవాడు కాదంటే అర్థమైంది అట్లా సర్టిఫికేట్ ఇస్తాడు ఇట్లా రేవంత్ రెడ్డి. మరి మీరు అడిగిన ప్రశ్నకి ఆచార్య గారు సమాధానం ఇస్తారు. ఆచార్య గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆచార్య గారు గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి, రేవంత్ రెడ్డి ఏమన్నా సర్టిఫికేట్ ఇస్తారా? రేవంత్ రెడ్డి ఏమన్నా సర్టిఫికేట్ ఇస్తారు మగాడా కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ ఇస్తారా అని చెప్పి రామ్మోహన్ గారు అడుగుతున్నారు. ఎలా రియాక్ట్ అవుతారు? ఒకటే, అసలు రాజకీయంగా భాష యొక్క ఔన్నత్యాన్ని తుంగలో దొక్కింది ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. మీరు ఇక భాష గురించి మీరే మాకు నేర్పియాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాష గురించి, మీ మాటల గురించి మీరు ఎంత ఘోరంగా ఎంత ఘాటుగా మాట్లాడినారో దానికంటే మీకు ఎక్కువ ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు ఒక స్వయాన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం పీకనిక పోయినామన్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మరి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? కేసీఆర్ గారు మాట్లాడింది కదా, స్వయాన మాజీ ముఖ్యమంత్రి అయ్యండి మేడిగడ్డకి ఏం పోతున్నావు, పీకనిక పోతున్నావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను పీకనిక వచ్చిర్రా అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది కదా. ఆన్ రికార్డు పీకనిక వచ్చిండ్రా, పీకనిక పోయిండ్రా అనే భాష మరి ఎట్లా మరి వాళ్ళే నేర్పించిరా? భాష గురించి వీళ్ళే సర్టిఫికెట్ ఇవ్వాలి. వాళ్ళు మాట్లాడే భాష ఎటువంటిది, ఎంత ఘోరంగా మాట్లాడతారు. ఈయన భాష గురించి మేము సర్టిఫికెట్ ఇవ్వాలంట. ఇంకొకటి, ఇవాళ కేసీఆర్ గారు తాను 10 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ఉంటే ఎందుకు తనను ఓడగొట్టాల్సిన అవసరం ఉంటే? ఈ 10 ఏళ్ళు వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలేదనే కదా కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసింది. కాంగ్రెస్ పార్టీ మీలాగా 10 ఏళ్ళు మేము 5 ఏళ్ళు మేము ప్రజలకి ఇచ్చిన మాటలు మోసం చేసే చరిత్ర మాది కాదు. ఎందుకంటే మేము 100 రోజులే అడిగినాం. మీలాగా 5 ఏళ్ళు అయితే కూడా నిరుద్యోగ వృత్తి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, 57 ఏళ్లకే పెన్షన్ లేదు. ఇట్లాంటి నువ్వు ఎన్నో వందల పథకాలు ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వం మీది. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతాము మాట్లాడతాము అంటే అది సరైన విధానం కాదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు అన్ని, ఎవరికి ఏం చేయాలి. 60 రోజుల్లో మేము 75 రోజుల్లో మేము ఏం చేసినాము, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు పూర్తి చేసుకున్నాం. మాకు మిగిలినది ఏంది, మహాలక్ష్మి పథకం, పెన్షన్, ఇక అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. మీకు ఇంకా కూడా మీకు ఇంకా కళ్ళు మండి మేము పోతాం మేడిగడ్డకి ఏం చేయడానికి పోతారు? మీరు చేసిన దౌర్భాగ్యమే కదా. ఇప్పుడు దాదాపు 1,23,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 40% అవినీతి చేసిందని చెప్పి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మేమేం చెప్పలే. టిఆర్ఎస్ పార్టీ లేకుంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో చేసినటువంటి ప్రాజెక్టుల మీద దాదాపు 40% అవినీతి చేసిందని కాగు నివేదిక ఇచ్చింది.
దాదాపు ఒక మోటార్లు కొనడంలోనే 2600 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అదే విధంగా గొర్రెల పంపిణీ విషయంలో 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇచ్చింది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శివబాలకృష్ణ దాదాపు 500 కోట్ల ఒక కింది స్థాయి అధికారి సంపాదించుకుంటే దానికి సంబంధించినటువంటి మంత్రిగా పనిచేసిన మరి కేటీఆర్ గారు ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేస్తుండో చెప్పాలి. బ్రో మేము వచ్చి 70 రోజులు అయిందండి, ఇప్పటికే 52 మందిని ఏసీబీ దాడుల్లో మేము అరెస్ట్ చేసినాం. ప్రజల్ని వాళ్ళ లంచాలు తీసుకుంటూ పీల్చి పిప్పి చేస్తుంటే 75 రోజుల్లో 52 మందిని ఏసీబీ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కటకటాలను పంపించి జైలు పాలు చేసినాం ప్రభుత్వ అధికారులను. మీరు ఏం చేస్తారు? మీరు 10 ఏళ్ళు ఉంటే కూడా ఏ ఒక్క అధికారి సస్పెన్షన్ చేయాలి. లంచం ఉండితనాన్ని మీరు పెంచి పోషించారు. కాబట్టి ప్రభుత్వం అనేది ప్రజలకు పారదర్శకతని పరిపాలన కొనసాగించాలి. ఎస్ మేము సవాల్ చేస్తున్నాం వాస్తవంగా దాన్ని ఒకటి ఆచార్య గారు వాళ్ళు ఏదో తప్పు చేస్తే కాబట్టే ప్రజలు శిక్షించారు. మరి అలాంటి భాషనే మేము కూడా వాడతానంటంలో ఏమైనా అర్థం ఉందంటారా? అంటే సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళే మాట్లాడారని అంటలేదు. అంతకుముందు మాట్లాడినప్పటికీ కూడా ప్రజలన్నీ గమనిస్తారు. వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ మీరు చేయడంలో ఎలా చూడాలంటారు? దీన్ని మీరు చేయటం దేనికి? సార్ ఇప్పుడు గతంలో ఉండే అవతల తప్పు చేసినా మనం సమర్థించుకొని మనం భాష ప్రయోగం చేయొద్దు, ఒక గౌరవంగా ఉండాలనేది ఉండే. కానీ వాళ్ళ ఉన్నటువంటి రాజకీయాల దృష్ట్యా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే పోయాలనే విధానం ఏదైతే ఉందో దాన్ని తప్ప. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. దీని గురించి చెప్పడానికి విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. చెప్పండి పాపిరెడ్డి గారు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి కాబట్టే మేము ఇలా మాట్లాడుతున్నామని అంటున్నారు ఆచార్య గారు. ఎలా చెప్తారు మీరు? ఈ మధ్యన అంటే కొన్ని సంవత్సరాలుగా అంటే గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు కానీ రాష్ట్రాల్లో జరుగుతున్న అనేక సంఘటనలు కానీ చూస్తే ఒకప్పుడు కొంత సమన్వయంతో పాటించి కొంత పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అంటే దాని పేరు పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే మర్యాదగా మాట్లాడాలి, మిగతా వాళ్ళను బాధ పెట్టకూడదు, వాళ్ళను తక్కువ చేసి చెప్పకూడదు అనేది ఒకటి ఉంది. కానీ ఈ మధ్యన దాదాపుగా నా ఉద్దేశాలు అన్ని రాజకీయ పార్టీలు అదే చాలా మంది రాజకీయ నాయకులు ఈ సాంప్రదాయాన్ని వదిలిపెట్టి ఎవరు ఎంత ఎక్కువ ఘాటుగా విమర్శిస్తే, ఎవరు ఎక్కువగా ఘాట్ అయిన పదాలు వాడితే అది అంత గొప్పగా అనుకునే ఒక స్థాయికి వాళ్ళ రాజకీయాలు పోయినాయి. కాబట్టి సహజంగానే ఈ అన్ని పార్టీలలో కూడా ఉన్నది. ఏ ఒక్క పార్టీని కూడా నేను ఇది కరెక్ట్ అది తప్పని చెప్పడం లేదు. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా చాలా ఈ ప్రభావం పాపిరెడ్డి గారు, ఈ ప్రభావం ఎవరైతే యువత రావాలనుకుంటున్నారో, పాలిటిక్స్ ని అబ్జర్వ్ చేసే యువత ఉన్నారో వాళ్ళ మీద పడే అవకాశం ఉందంటారా? రాజకీయాలంటే ఇలా తిట్టుకోవాలి గామాలు అనుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పకుండా ఉంటది. ఒకటేంటంటే ఇవాళ సహజంగానే కొత్త నాయకత్వం రావాలంటే యువ నాయకత్వం రావాలనుకున్నప్పుడు అన్ని పార్టీలు కూడా దానికి సమానమైన అవకాశాలు ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తు నేను ఒక బాధతో మాట ఎందుకంటున్నానంటే రాజకీయాలు ఎంత దూరం పోయినాయంటే అంతకుముందు పైన ఉన్న ఏదో సీఎం పిఎం లెవెల్ ఉన్న వాళ్ళ కుటుంబాలలో కొంతమంది రాజకీయాలకు వస్తే ఒక తరిగి ఉండదు. కానీ ఇవాళ దాదాపుగా ప్రతి పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులనే ప్రోత్సహించడం, వాళ్ళ బంధువర్గాన్ని ప్రోత్సహించడం. నిజంగా మీరు అన్న క్వశ్చన్ చాలా విలువైన క్వశ్చన్. ఎందుకంటే ఇవాళ కొత్త యువకులు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ ఇటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి రాజకీయాలలోకి వచ్చి రాజకీయ నాయకులు అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు నేను చూస్తున్నా చాలా పార్టీలలో కూడా అంతకుముందు తెలుగుదేశంలో ఉన్న పార్టీల వాళ్ళే టీఆర్ఎస్ లో ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ కి వస్తున్నారు. అంటే ఎవరైతే రాజకీయంగా స్థిరంగా నిలదొక్కున్న కొన్ని కుటుంబాలు ఉండే అవి ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రభుత్వం మారినా, ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఏదో విధంగా అధికారాన్ని వాళ్ళే అడ్డు పెట్టుకునే ఒక వ్యవస్థ అంటారు. ఇవన్నీ ఇవి కూడా నేను అన్నా అంత పాతసారే, కొత్త సీసాలు పాడలేదు, ఏమి లేదు. కాబట్టి ఒకటేంటంటే ఇటువంటి ఇప్పుడు మార్పులు అంటే నేను అనుకుంటా బహుశా ఇవి ఎంపీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ నుంచి సగం మంది పోయి వేరే వేరే పార్టీలకు వెళ్ళిపోతారు. అంతకుముందు వాళ్ళంతా తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కి వచ్చారు. బీఆర్ఎస్ అంటే ఇవన్నీ ఏమైపిస్తుంది అంటే కొత్త వాళ్ళకి కానీ, ఒక యువకులకు కానీ, యువ రక్తానికి కానీ ఒక మంచి సత్సంప్రదాయాలతోని వద్దాం అనుకున్న రాజకీయ నాయకులకు ఇవ్వాలని అనుకుంటే నేను చెప్పే మాట అన్ని పార్టీలకు కూడా వర్తిస్తుంది. అన్ని పార్టీలు కూడా ఒకటే మూసలో ఉన్న నాయకులను ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, ఏ విధంగా నడుపుకోవాలి. అదే కొత్త ఇప్పుడు అదే బీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారు చేసిన నేను కూడా తెలంగాణ వాదినే. నేను కూడా 2021 వరకు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ తో ఉంటా. కేసీఆర్ గారు ముఖ్యంగా చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే
ఆయన 14 ఏళ్ళు ఉద్యమం నడిపిన తర్వాత అనేక మంది మేధావులు యువకులు మొదట్లో టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఆయన దురదృష్టవశాత్తు ఎవరైనా కూడా ఎంకరేజ్ చేయలేదు. చేయకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ మన తెలుగుదేశం వాళ్ళని తీసుకోవడం, తర్వాత కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవడం. అందుకోసం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇవాళ రామ్మోహన్ గారు నేను ఆయన విమర్శించగలిగిన కానీ ఇవాళ ఉన్న పరిస్థితి బీఆర్ఎస్ లో పరిస్థితి ఏంటంటే అసలు సిసలైన ఉద్యమంతో వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది లేదా టీఆర్ఎస్ నాయకులు ఎంతమంది అంటే కూడా వాళ్ళు కూడా లెక్క చెప్పలేని పరిస్థితున్నారు. కాబట్టి ఎందుకంటే ఇవాళ దీని ఏమంటారంటే ఇవాళ అధికారం ఉన్నది కాబట్టి ఈ పార్టీకి వచ్చిన అధికారం పోయింది కాబట్టి అధికారం ఉన్న పార్టీకి పోతాం. ఇదే రాజకీయ నాయకులలో రాజకీయ పార్టీలలో వస్తుంది. కాబట్టి ఇటువంటి రాజకీయాలు ఉన్నప్పుడు రేపు ఎంపీలు గెలుస్తారు. ఎంపీలు గెలిచి ఎవరికే పెడతారు, ఎవరికేం వేస్తారు? ఇప్పుడు సగం మంది బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ రేపు కాంగ్రెస్ వచ్చి మేము ఎంపీలో ఉంటారు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తా, పేరు కూడా చెప్తా. పట్నం మహేందర్ రెడ్డి తెలుగుదేశంలో 10 ఏళ్ళు అదే కుటుంబం రంగారెడ్డి జిల్లాలో పరిపాలించింది. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత అదే 10 ఏళ్ళు మరి పరిపాలించింది. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ లో ఆయన భార్యకి ఎంపిస్తారు, మళ్ళీ అదే కుటుంబం మరి పరిపాలిస్తారు. అంటే ఇది ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇదే రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ చాలా దురదృష్టమైన రాజకీయాలు, చాలా బాధాకరమైన రాజకీయాలు. ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఆనంద్ గుప్తా గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ గుప్తా గారు చెప్పండి, బీజేపీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందంటారు? అంటే కిషన్ రెడ్డి గారు అయితే 17 సీట్లు గెలవాలని ఒక దిశానిర్దేశం అయితే చేశారు, కానీ ఆ పరిస్థితి అయితే కనబడదు. ఒక 4 నుంచి 5 సీట్లో మీరు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు బీజేపీ పరిస్థితి దేశం లోపల ప్రతి పౌరుడు కానీ, ఇప్పుడు ఇందాక పాపిరెడ్డి గారు చెప్పారు, యువకులు రాజకీయంగా వస్తున్నారు కానీ కొత్త ఓటర్లు కానీ యువకులు కానీ బీజేపీ దగ్గర ఉన్నంత మార్పు ఎవరి దగ్గర ఏ పార్టీలో లేదు. అయితే ఈ రోజు పూర్తి స్థాయి లోపల కొత్త ఓటర్స్ యువకులు ఈ రోజు అనుభవిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కి వేసినందుకు ఎంత బాధపడుతుండ్రో ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ కి వేసినందుకు బాధపడుతుండ్రు. ఇక్కడ వచ్చిన చిక్కుముడి అంతా ఎక్కువటే పరిస్థితి. ఒకడు రేవంత్ రెడ్డి అంటాడు, ఒకడు తన మాటల తూటాలతో ప్రజలు మభ్యపెట్టి రాజకీయం పబ్బం గడుపుకుందామనే ఒక ఆలోచన విధంగా వస్తున్నాడు. ఇప్పుడు ఆచార్య గారు ఎంత సాఫ్ట్ గా మాట్లాడినా ఒక ముఖ్యమంత్రి అయిన హోదా మాట లేదు. ఇంత ముందు ఏదైతే కేటీఆర్ కేసీఆర్ మాట్లాడిన భాషను దానికి ఆనంద్ గుప్తా గారు ఒక్క మాట చెప్పాలి. మరి మీ బండి సంజయ్ గారు ఎలా మాట్లాడతారండి? అంటే మీరు ఘాటు విమర్శలు అని మీరు అంటే సాఫ్ట్ గా మాట్లాడితే ఆచార్య గారు సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు అంటారు, మీరు కూడా ఇంకా ఆచార్య గారి కంటే ఇంకా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు, కానీ మీ బండి సంజయ్ గారు ఎలా మాట్లాడతారు చెప్పండి? బండి సంజయ్ గారు ఒకటే సమాధానం చెప్తున్నాడు తప్ప కానీ ఈ విధమైన ఏదైతే చెడు భాష మాట మాట్లాడుతున్నారో, ఈ నీచమైన భాషలో ఒక ఒక పార్లమెంటేరియన్ గా మాట్లాడిన భాష మాత్రం మాట్లాడతలేదు. బండి సంజయ్ గారు సమాధానం ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు కానీ ఇంత నీచమైన పరిస్థితి, ఇంత నీచమైన భాష మాత్రం మాట్లాడతలేరు. ప్రజలకు అనుసంధానంగా ప్రజలకు ఉన్న విధంగా ప్రజల లోపల దాని గురించి మాట్లాడుతుండు. ఈ రోజు మేము గంట పదగా చెప్తున్నాము, ఈ రోజు తెలంగాణ లోపల పూర్తి స్థాయి లోపల బీజేపీ గెలవబోతుంది. ఏ సీటు కూడా తక్కువ అంచనేసే పరిస్థితి లేదు. ఇందులో ప్రభాకర్ గారు తల్లి గారు అన్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బాగా గోల చేస్తున్నారు కదా సార్. చెప్పిండు తప్పు ఆచార్య గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆచార్య గారు ఏమంటున్నారు తీసుకుందాం. ఆచార్య గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు భాష గురించి బీజేపీలే మనకి చెప్పాలి. రాజాసింగ్ యొక్క మాట తీరు దేశ ప్రజలు చూసారు, రాష్ట్ర ప్రజలు చూసారు. రాష్ట్రకి బీజేపీ ప్రభుత్వమే సస్పెండ్ చేసినటువంటి చరిత్ర వాళ్ళది. కాబట్టి భాష అనేది ఏదైనా సరే అవతల వ్యక్తి యొక్క మాట తీరును బట్టి సమాధానం ఇవ్వాల్సినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ యాస భాష అనేది తెలంగాణ ప్రజలకి అలవాటైనటువంటి విధానం. సరే, భాష ఒక గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు 1-10 సార్లు ఆలోచన చేసి మాట్లాడారు. సరే, నువ్వు గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మాట్లాడింటే ఓకే రైట్, దాన్ని మేము గౌరవిస్తాం, స్వాగతిస్తాం. కానీ ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని గతంలో పనిచేసినట్టు ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో మరి బీజేపీ అధ్యక్షుడుగా పనిచేసిన బండి సంజయ్ గారు కావచ్చు, మాట్లాడే విధానం ఇంకా వాళ్ళకి ఇంతగానం చెప్పాలో రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. అందుకే కదా ప్రజలు బుద్ధి చెప్పింది వీళ్ళకి అవసరం లేదు అధికారం అని చెప్పేసి. ఒకటి వాళ్ళ వాస్తవంగా కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలే మాకు భగవద్గీత, ఖురాను, బైబుల్, మేము దాన్ని సక్రమంగా నెరవేర్చే దిశగా మేము పనిచేస్తున్నాం.
ఇక కేటీఆర్ గారు మొన్న అమెరికా పోయిందని చెప్పేసి వార్తలు వచ్చేటప్పటికి వచ్చి మరి టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా అధికారంలో ఉన్న ఒక అహంకారం మదంతో మాట్లాడుతున్నటువంటి తీరుకి ఎండగడుతూ మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళ భాషలో మళ్ళీ వస్తాను. రామ్మోహన్ గారు చెప్పండి, అమెరికా నుంచి వచ్చి ఈ కూర్చుని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సరిపోదు, మరి కరెక్ట్ గా మాట్లాడాల్సిన పద్ధతి కేటీఆర్ గారికి లేదు అని చెప్పి అంటున్నారు. ఆచార్య గారు ఏమంటారు? రామ్మోహన్ గారు ఆచార్య గారు ఏదైతే మాట్లాడారో మీకు వినిపించిందా? ఓకే, ఆనంద్ గుప్తా గారు ప్లీజ్ కంటిన్యూ. రామ్మోహన్ గారు వచ్చినట్టున్నారు, చెప్పండి. రామ్మోహన్ గారు ప్లీజ్ కంటిన్యూ. కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చినంత మాత్రాన ప్రజలు అధికారం ఇస్తేనే ఓటు ద్వారా వారు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. అంతేగా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి వాళ్ళను ప్రజలపై రుద్దలేదు, పార్టీపై రుద్దలేదు వారిని. కేటీఆర్ గారు వచ్చిన విషయాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని నాయకులు ఎదిగింది కాబట్టి ఈ రోజు మాట్లాడగలుగుతారు. పార్టీ అధ్యక్షుడు కానీ ఆయన నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి పార్టీ పైన బలవంతంగా ఎక్కడ కేసీఆర్ రుద్దలేదు. ఆచార్య గారు గమనించాలి, భాష మాట్లాడేటప్పుడు మనం కూడా కొంచెం సామరస్యంగా మాట్లాడితే బాగుంటది. ఒకటి రామ్మోహన్ గారు, తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఇంత దయనీయ స్థితిలో ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఏ లోపాల వల్ల మీరు ఓటమి చెందారో చెప్పగలరా? ఎవరు చెప్తున్నారు దయనీయ స్థితి అని? ఎవరు చెప్తున్నారు? ఎన్ని సీట్లు వచ్చినాయి? ఈ రోజు 39 సీట్లు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ పార్టీకి 3 సీట్లు వచ్చినాయా? 9 సీట్లు 10 వచ్చినాయా? 39 సీట్లతో బలంగా పార్టీ గారు. మీ దగ్గర ఉన్న నాయకులు, మిమ్మల్ని నమ్మిన నాయకులు, అప్పుడెప్పుడో వేరే పార్టీ నుంచి మీ పార్టీలోకి తెచ్చుకున్న మీ నాయకులు మరి వేరే పార్టీకి వెళ్ళిపోయే దయనీయ స్థితి నేననేది. వేరే పార్టీకి ఎవరు దయనీయ స్థితి పోతలేరండి. ఎవరో ఒకరిద్దరు పోవచ్చు, అధికారం కట్టబెట్టిన వాళ్ళు వెళ్ళిపోతే దానికి ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఈ రోజు ఎవరు పోయారండి? అధికారం వేరే పోయారా? 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తే వాళ్ళు పోయారు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు, వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం లేదు. టీఆర్ఎస్ గుర్తుపైన కారు గుర్తుపైన గెలిచి లేదు, మాకు అవకాశం లేదు మాట్లాడితే ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అన్నా ఇంకా పార్టీలు జాయినింగ్ల సంగతి మీరే చెప్పాలిగా. అరే గతంలో 2019లో 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు, దాని తర్వాత 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు సంతల గొర్రెలను బర్రెలను కొన్నట్టు దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు గుర్తు రాలేదా మీకు? నేనేమంటున్నా, ఆ రోజు వినాలే, మీరు వినాలే, మీది మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఏమంటున్నా వినాలే, మీరు వినాలే. ప్రజాస్వామ్యాన్ని పూని చేసి ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనే ఒక పైశాచికాన్ని మీరు నేర్పించినటువంటి రాజకీయాన్ని మేము పోలే, ఎవరు కూడా ఎమ్మెల్యేలు మేము తీసుకోలే. నేను గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే జెడ్పీ చైర్పర్సన్ గా వాళ్ళు వాళ్ళ జిల్లాని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ అధికార పార్టీలోకి రావడం జరిగింది తప్ప మీ లెక్కల ఎమ్మెల్యేలని కొని ప్రతిపక్షమే ఉండకూడదు అనే ఒక పైశాచికాన్ని మీరు ఒక దుర్మార్గమైనటువంటి పాలన మీరు నాంది పలికింది ఆ రోజు. కానీ అటువంటి పాలన రేవంత్ రెడ్డి గారు మీరు వినాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలు వస్తామన్నా కూడా మేము ఎంతసేపు ఉన్నా వాళ్ళు డెవలప్మెంట్ కోసం రావచ్చు, మాట్లాడచ్చు అని పార్టీలో జాయిన్ అవుతామంటే మేము ఎక్కడ కూడా స్వాగతించలేదు. మేము అదే చేయాల్సి వస్తే మీ పార్టీ కూడా సగం కాలవుతుంది. కానీ మేము అటువంటి చర్యలు మేము తీసుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఓడిన వాళ్ళు కూడా మాకు ఎమ్మెల్యేలతో సమానమని రేవంత్ రెడ్డి గారు చెప్పింది. సార్ వాళ్ళు గెలిచినా గెలవకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యేతో సమానం. మాకు మీరున్నాక మాకు వేరే వాళ్ళు అవసరం లేదని రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువనిస్తూ వాళ్ళకి డెవలప్మెంట్ ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాడు. నిజంగానే మాకు అధికార దాహమే ఇంపార్టెంట్ అంటే సగం మంది ఎమ్మెల్యేలు మీ దాంట్లో ఉన్న వాళ్ళు కాలవుతారు. కాబట్టి మేము అటువంటి దుర్మార్గమైనటువంటి రామ్మోహన్ గారు చెప్పండి, మేమే కన్నా చెయ్యాలి అనుకుని ఒక్కసారి గేట్లు ఓపెన్ చేస్తే మీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది. మీరు అలాంటి పనులు చేసినా మేము అలాంటి పనులు చేయలేదని చెప్తున్నారు ఆచార్య గారు. ఎట్టి పరిస్థితుల్లో సోదరు చెప్పాడు, జిల్లా అభివృద్ధి చెందడానికే జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి అంటున్నారు.
మరి ఆ రోజు అసెంబ్లీ స్థానాలు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవాలంటే పార్టీలోకి వచ్చారు కదా. మీరు చేస్తే ఒకటి ప్రతిపక్ష హోదాని కూడా దుర్మార్గమైన చర్య గతంలో చేసినటువంటి చరిత్ర ఏంటంటే ప్రతిపక్షమే ఉంటుందనే కదా మీరు చేసిన చరిత్ర. పార్టీలో జైన్ అయితే ఇప్పుడు ఏమంటారు ఆచార్య గారు, కాంగ్రెస్ పార్టీలో జైన్ అయితే అభివృద్ధి కొరకు జైన్ అయినా అంటున్నారు, టీఆర్ఎస్ జైన్ అయితే గొర్రెలను మీ వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది రామ్మోహన్ గారు, సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. ప్లీజ్ ఆచార్య గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ ఒకటి మాత్రం వాస్తవం, మీరు 10 ఏళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలేనటువంటి దుర్మార్గమైన పాలన ఉంది కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చారు. రేపు పార్లమెంట్ లో కూడా అంతే కదా. నరేంద్ర మోడీ గారు ఇవాళ 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసింది ఏం లేదు. వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎవరికి ఇచ్చింది లేదు, 15 లక్షల అకౌంట్లు ఇస్తామని వేసింది లేదు. వాళ్ళు దాదాపు 1,23,000 చిన్న మధ్య తరగతి పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యార్థులు ఉద్యోగస్తులు రోడ్ల మీద పడి వాళ్ళకి చదువుకు సంబంధం లేకుండా వాళ్ళ కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కూడా ఉద్యోగాలు గతిలేనటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి పాలన. కాబట్టి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నది ఒకటి, గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నావో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ BSNL గాని LIC గాని ఎయిర్పోర్ట్లు గాని అన్ని మొత్తం దారాదర్శనం చేసి కార్పొరేట్ సంస్థలకు మొత్తం నిర్వీర్యం చేసిండు. ఆయన 12,770 కోట్ల రూపాయలు ఒక అదాని గ్రూప్ కే ఆయన రుణమాఫీ చేసినటువంటి ఒక మహనీయుడు నరేంద్ర మోడీ గారు, బీజేపీ గవర్నమెంట్. అది కార్పొరేట్ సంస్థలు తినండి సార్. నేను చెప్తాను, నేను 1 నిమిషం నాకు కంప్లీట్ చేసి చెప్పండి. ఇప్పుడు దేశ ప్రజల సొమ్ము ఎవడబ్బో సొమ్మని కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు ఇస్తారు, రుణమాఫీలు చేస్తారు. 12,770 కోట్ల రూపాయల ఆదాని గ్రూప్ కి సబ్సిడీ చేస్తారు. వాళ్ళ లలిత్ మోడీ గాని, నీరవ్ మోడీ గాని, విజయ్ మాల్యా గాని 69,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము కాదా? ఈ దేశంలో రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, పరిశ్రమలు కష్టపడి కట్టి GST ద్వారా లేకుంటే ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముని ఏ అర్హత ఉందని వాళ్ళకి మీరు సబ్సిడీ ఇచ్చారు? ఇప్పుడు రైతులకు ఇచ్చారా? లేకుంటే వాళ్ళకి బతకలేని స్థితిలో ఉన్నారా? ఈ దేశానికి ఏమైనా వాళ్ళు ఏమైనా ఉద్యమకారులా లేకుంటే స్వతంత్ర సమరయోధుల? కాబట్టి కార్పొరేట్ సమస్యలే వాళ్ళకి కావాలి. వాళ్ళకి ఎందుకంటే ఎలక్షన్ల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఆదాని కావాలి, అంబానీ కావాలి. కాబట్టి ఏదైనా సరే బ్యాంకులను నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర బీజేపీది. అదే విధంగా రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. వాళ్ళ అక్రమ నిర్మాణాలు కట్టి అసలు నాణ్యత లోపంతో లక్షల కోట్ల రూపాయలు నిర్వీర్యం చేసిన కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మేమేం చెప్పలే, మేము ఎవరు కూడా ఇంకా CBI రిపోర్ట్ రాలే, మాకు ఇచ్చినటువంటి విజిలెన్స్ రాలే, లేకపోతే సిట్టింగ్ చరిత్ర కూడా మాకు ఇంకా రిపోర్ట్ రాలే. కానీ కాగ్ నివేదిక ఏమని చెప్పింది? మోటార్లు కొనడంలోనే 2,600 కోట్ల రూపాయలు అవినీతి చేసిండ్రు. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దాదాపు 300 కోట్ల రూపాయలు అవినీతి చేసిండ్రు. అదేవిధంగా కాళేశ్వరంలో 40% అవినీతి చేసిండ్రు అని చెప్పేసి మరి కాగ్ నివేదిక ఇచ్చినాక కూడా ఇంకా సిగ్గు శరం లేనట్ట మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా కూడా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి మా మీద 75 రోజులకు దండయాత్రకు వస్తారా? దీన్ని 9 సంవత్సరాలు ఏం చేసింది? ఆనంద్ గుప్తా గారు ఆచార్య గారు చెప్పేది ఏంటంటే, ఏవైతే ప్రజల యొక్క ఆస్తులు ఉన్నాయో వాటిలన్నిటి కూడా నిర్వీర్యం చేసింది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రజలకి కావాల్సినన్నిటి కూడా నిర్వీర్యం చేయడంలో ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఎంతో పాత్ర ఉందని చెప్తున్నారు ఆచార్య గారు. ఎలా చూస్తారు మీరు? ఎస్ ఆనంద్ గుప్తా గారు. ఓకే ఆనంద్ గుప్తా గారు, మీరు రామ్మోహన్ గారు ప్లీజ్ మీరు రెస్పాండ్ కండి. రామ్మోహన్ గారు మీరు చెప్పి పథకాలు ఎందుకు వాడతారండి? 10 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో 1,00,000 కేసీఆర్ గారు అప్పటి వర్గాల అభివృద్ధి పథకాలు అందించారు. ఇల్లు కట్టి కొత్త దుర్మార్గమైనటువంటి చరిత్ర ఇది. పాత క్యాసెట్ ఎందుకంటే వచ్చి నెల కూడా కాలే కాగ్ రిపోర్టు. ఇది పాత క్యాసెట్. ఈ దుర్మార్గమైనటువంటి చరిత్ర నువ్వు పాత క్యాసెట్ ఎందుకంటావు? అది వచ్చి 10 నెల రోజులు 20 రోజులు కూడా కాలేదు కాగ్ రిపోర్ట్ వచ్చి. నువ్వు మళ్ళీ పాత క్యాసెట్ అని మాట్లాడుతావు. ప్రజల సొమ్ము నిర్వీర్యం చేసి దోచుకున్నావు. దాని గురించి పాత క్యాసెట్ అని ఎందుకు మాట్లాడతావు?
ఎవడబ్బా సొమ్ము? ప్రజల పైసలే కదా ప్రాజెక్ట్ కట్టింది. రేపు ప్రాజెక్ట్ కట్టింది ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము. ఓకే ఆచార్య గారు ప్లీజ్ ఆచార్య గారు ఆగండి దయచేసి ప్రజల సొమ్ము అంటే పాత క్యాసెట్. ఓకే ఏం పాత క్యాసెట్? రైతు బంధు, రైతు బీమా, ఉద్యోగాల కల్పన, డబుల్ బెడ్రూమ్, రైతు బంధు ఇచ్చినా రైతు బంధు రామోహన్ గారు దళిత బంధు అదే విధంగా డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇచ్చుంటే ఈ రోజు నీ పరిస్థితి వచ్చేది కాదు సార్. అందరికీ ఎక్కడంది నీకు చెప్పండి డబుల్ బెడ్రూమ్లు. సంక్షేమ పథకాలు దళితులకు అందియాలి, బడుగు బలైన వర్గాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రూపొందించడం జరిగింది. అందులో కొన్ని లోటుపాట్లు ఏమైనా జరిగితే సర్దిద్దుకొని ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రభుత్వంలో దాంట్లో మీరు దళిత బంధు ఇస్తే ఓడిపోయిన ఎట్లా మాట్లాడితే దళిత బంధు ఇచ్చేందుకు ఓడిపోలేదు, డబుల్ బెడ్రూమ్ కట్టించేందుకు ఓడిపోలేదు. ప్రభుత్వం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసి దాంట్లో సఫలీకృతమైంది కాబట్టి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అందరికి ఇవ్వడం జరిగింది, దాంతో పాటు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసినాం కదా కేసీఆర్ ప్రభుత్వంలో. ఏ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినావు? ఇన్ని లీకేజీలు పెట్టి గ్రూప్ 1 లీక్ అయిపోయా, గ్రూప్ 2 లీక్ అయిపోయా, గ్రూప్ 4 లీక్ అయిపోయా, విద్యార్థులు ఉద్యోగస్తులు పోలీసులు అన్ని లీక్ చేసి వేరే ఉద్యోగాలు ఇచ్చినావు. నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తారా? నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తారా? ఇప్పించినారా ఉద్యోగాలు? ఏ నోటిఫికేషన్ వేసావు? డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 1,60,000 ఉద్యోగాలు నింపడం జరిగింది. ఇది వాస్తవం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి. ఏ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చినావు చెప్పు నాకు. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వడం, అగ్రికల్చర్ దాంట్లో ఫిల్అప్ చేయడం, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఎన్ని ఉద్యోగాలు కల్పన చేశామండి. ఎక్కడో దగ్గర పేపర్ లీకేజ్ అయితే అక్కడ కూడా వాళ్ళని ఇంటిని అరెస్ట్ చేసి అందరూ జైలుకు పంపడం జరిగింది. ఇవన్నీ పరిపాలన భాగం కాదు. ఇవన్నీ మీరు మాట్లాడడం ఏం చేయలేదు అంటే సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ₹1 ఇవ్వని మాట్లాడమాట వాస్తవం కదా. అందుకే కదా మేము కొట్లాడింది. 64 మంది సంతకాలు పెట్టారు మా కాంగ్రెస్ వాళ్ళు. 64 మంది మా కాంగ్రెస్ వాళ్ళు సంతకాలు చేసారు. దానికోసమే కదా. దేనికోసం? ప్రత్యేక అవునండి. ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి ఆ తెలంగాణ రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కదా. మీరు అవునన్నా కాదన్నా అది రావడానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాదు, తెలంగాణని ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పని తీసుకొచ్చిండ్రు. ఆ రోజు ఉద్యమకారులుగా సబ్బండ వర్గాలను ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచింది కేసీఆర్ గారు. కాబట్టి తప్పని పరిస్థితి ఇచ్చారు. అంతకుముందు రాజశేఖర గారు ఎందుకు ఇవ్వలేదండి? రాష్ట్రం ఎందుకు ఇవ్వలేదు? సోనియా గాంధీ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రాన్ని? ఇది ఆ పార్టీ ఈ పార్టీ కాదులేండి. ఈ ప్రజలు బలంగా కోరుకున్నారు. ఆ ప్రజలు బలంగా కోరుకున్న దాని మీద రాష్ట్ర అవతరణ అనేది జరిగింది. వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంత జరిగింది అనేది కదా ఇక్కడ సమస్య. పాత రోజుల కంటే కూడా వచ్చిన తర్వాత అభివృద్ధి ఎందుకు జరగలేదు, ఎంతవరకు జరిగింది? అవునండి. 33 మెడికల్ కాలేజీలు అయినా ఈ రోజు ప్రభుత్వాన్ని పిల్లలు 100,000 మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఆచార్య గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మిత్రుడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడు కదా. ఏ మెడికల్ కాలేజీ పోతావు కదా? ఎక్కడ క్లాసులు స్టార్ట్ అయినా, ఎక్కడ లెక్చరర్ ఉండరు, ఎక్కడ ఫ్యాకల్టీ ఉంది, ఎక్కడ హాస్టల్స్ ఉన్నాయి? ఏం మాట్లాడతారన్నా మీరు? కలెక్టర్ ఆఫీస్ లో ఇక్కడ సిబ్బంది దిక్కులేక జనాలు డిప్రెషన్ మీద అవుట్ సోర్సింగ్ లో పెట్టుకొని ఇప్పుడు ఇవాళ ప్రజలకు సేవలు చేస్తారు. ఏ డిపార్ట్మెంట్ పోయినా 43 డిపార్ట్మెంట్లలో దాదాపు 30% 40% ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మీరు ఇవాళ రాష్ట్రాన్ని ఉద్ధరించినారని చెప్తారు.
మీరు ఒకటే విషయం చెప్తా నేను, ఇవాళ లీకేజ్ పేరుతో గ్రూప్ భవిష్యత్తు నోటుగా మారేసింది మీరు. మళ్ళా మేము ఎలా ఉద్ధరించినామంటే మీరు ఉద్ధరించిన దాన్ని కాగ్ రిపోర్ట్ బయట పెట్టిందన్నా. మీరు ఏం చేసిండ్రు, గొర్రెలు ఏం చేసిరు, బర్రెలు ఏం చేసిరు, ప్రాజెక్టులు ఏం చేసిరు, మంది ఏం చేసిండ్రు. చెప్పండి, ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? అన్ని సీట్లు గెలవబోతున్నారు. 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాష్ట్ర ప్రజలు ఎంఐఎం అయితే ఎవరైతే ఉందండి, ఎంఐఎం ఓడిపోయినటువంటి చరిత్ర లేదా ఎంఐఎంకి? వాళ్ళు ఇవాళ కొత్తగా ఏమైనా అద్భుత కల్పన ఏమైనా చేస్తారా? వాళ్ళు బోగస్ ఓట్లతో గెలిచే వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు సార్? హైదరాబాద్ లో 40% బోగస్ ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఎంఐఎం వాళ్ళు చేసే ఓట్ల వ్యవహారం. ఎందుకు గెలుస్తున్నారు? ఆ బుర్కాలు వేసుకొని ఏం వేసుకొని వాళ్ళు చేసినటువంటి చరిత్ర ఎంతమంది? కాబట్టి 40% బోగస్ ఓట్లతో ఎంఐఎం అధికారంలోకి వచ్చింది తప్ప ఇప్పటిదాకా వాళ్ళు ఏం చేసింది ఏం లేదు. ప్రజలు ఎప్పుడు కూడా ఓట్లు వేయలే. 40% బోగస్ ఓట్లయి ఎంఐఎం ఓట్లు వేసేది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తారు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది? గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సమస్యలు తప్ప, ఉద్యోగాలు తప్ప, డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇండ్లు తప్ప ఇవాళ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళు వీళ్ళు ఏం చేసింది లేదు, ప్రజలకు ఇచ్చింది ఏం లేదు. కాబట్టి 100% విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ ప్రజలు మా ఇంట ఉన్నారు. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో 4 కంప్లీట్ చేశాం. పెన్షన్, మహాలక్ష్మి పథకం తప్ప, ఇందిరమ్మ తప్ప అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. వీళ్ళలాగా 5 ఏళ్ళు రుణమాఫీ చేయడానికో, లేకుంటే నిరుద్యోగ వృత్తి ఇయ్యలేకనో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేకనో ప్రజలు మోసం చేసినటువంటి చరిత్ర మాది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలు నమ్మిండ్రు. దేశంలో ఏ విధంగా పరిపాలన కొనసాగుతుంది, రైతులు ఎందుకో రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, ఎందుకో చచ్చిపోతున్నారు, ఎందుకు ధర్నాలు చేయాల్సి వచ్చింది? వాళ్ళు అడుగుతున్న కనీస ధర్మం ఎంఎస్పీ కదా, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇయ్యనికే చేత కదా. ఆడేమో అదానికి అంబానికి 1000 కోట్ల రూపాయలు తగలబెడతావు, రైతులకు ఇస్తే 3000 కోట్ల సబ్సిడీ కూడా ఇయ్యనికే చేత కదా ఎంఎస్పీ. కేంద్ర ప్రభుత్వం నిర్వాహకం గట్లుంది. దేశంలో మన దేశానికి రైతే రాజంటారు. ఆ రైతు రాజే వెన్నెమ్మకెరిగి ఢిల్లీలో ధర్నా చేస్తుంటే నెల రోజులుగా దిక్కు లేదు. ఇంకా వీళ్ళు ఈ దేశాన్ని ఉద్ధరిస్తారంట. ఆదానికి అంబానీ చెప్పు సబ్సిడీ ఎన్ని కోట్ల రూపాయలు కావాలన్నా ఇస్తారు నరేంద్ర మోడీ గారు. రైతులకు మాత్రం చేయి రాదు, మాట రాదు. కాబట్టి దేశ ప్రజలు రైతులు అందరూ ఆలోచన బీజేపీకి సంబంధం ఏముంది సార్? మీరు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ కి సంబంధం ఏముంది? ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు కదా. బీజేపీ బీఆర్ఎస్ కాకపోతే 10 ఏళ్ళు ఎవరైనా మేమా? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదని దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు నమ్మిరు. ఆల్రెడీ 2 ఒకటే అన్న సంగతి. బీజేపీకి బీ టీం బీఆర్ఎస్ అని కాబట్టి ఆయన కూడా బీఆర్ఎస్ ఉండాలని కోరుకుంటున్నాడు కేసీఆర్ గారు. ఎందుకు పేరు ఎందుకు మార్చాల్సి వస్తుంది? బీఆర్ఎస్ నమ్మలేదు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ అని వచ్చినావు. తెలంగాణ పేరు మర్చిపోయినావు కాబట్టి, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు కాబట్టి నువ్వు మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్నావు. నువ్వు బీటీ మీద పనిచేసినావు కాబట్టి నువ్వు బీఆర్ఎస్ అని పెట్టుకున్నావు. ఇవాళ ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పినారు కాబట్టి నీకు మళ్ళీ టీఆర్ఎస్ అని అంటున్నావు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ డిసైడ్ అయి ఉండారండి. రామ్మోహన్ గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం. రామ్మోహన్, ఓకే ఆచార్య గారు ప్లీజ్ కంటిన్యూ. ఒకటి మాత్రం వాస్తవం సార్, 10 ఏళ్లలో వీళ్ళు చేసిన అవినీతి కాగు నివేదిక ఇచ్చింది. ఇవాళ కేంద్రంలో చేసినటువంటి అవినీతి దేశ ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు. ఆయన 2 కోట్ల ఉద్యోగాలనే ఇయ్యాలే, పరిశ్రమలు మూతపడినాయి. ఆయన ఎల్ఐసి వా, బిఎస్ఎన్ఎల్ వా, ఎయిర్పోర్ట్లు వా, కేంద్ర విశ్వవిద్యాలయాలు వా, ఉద్యోగాలు లేవు. ఇవాళ కనీసం 2014 పామాయిల్ ఎంత ఉండే, ఇవాళ పామాయిల్ ఎంత ఉంది? 6 నిత్యావసర వస్తువులు ఎట్లుండే, ఇవాళ వస్తువులు ఎట్లున్నాయి? నిజంగా సామాన్యుడి యొక్క జీవనం దుర్భరమైనటువంటి స్థితిలో కొనసాగుతుంది. అప్పులు అనేది దొరకట్లేదు. డిమానిటైజేషన్ వల్ల ఎన్ని లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ తెచ్చిరి. ఎంతమంది రాష్ట్ర ప్రజలు రోడ్ల మీద నిలబెట్టి పైసలు దొరకక, నీళ్లు దొరకక, కూడు దొరకక రోడ్ల మీద పడి దాదాపు 6000 మంది కార్మికులు చచ్చిపోతే దిక్కులేని ఒక నిర్ణయం, సరైన నిర్ణయం లేని ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా దేశ ప్రజలకు ఇబ్బంది. కోవిడ్ టైంలో అనాలోచిత నిర్ణయం వారి కార్మికులు నీళ్లు దొరకక, కూడు దొరకక కలేబరాలు పీక్క తిన్నారండి. అంతకంటే దుర్మార్గం ఈ దేశానికి అంతకంటే దరిద్రం ఇంకేం కావాలా? పైసలు దొరకక ఈవీఎం ఏటీఎంల చుట్టూ నిలబడి ఎంతమంది 100ల మంది ప్రాణాలు కోల్పోయినరు. ఇవాళ వచ్చిన కొత్త నోట్ల రద్దు వల్ల దేశానికి కొరిగింది ఏంది, ప్రజలకు కొరిగింది ఏంది? ఇలా అప్పు ఉంటున్నట్టు అయింది. ₹1,00,000 అప్పు కావాలంటే కూడా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసే దుర్మార్గమైన స్థితికి దిగజార్చారు. సామాన్యుని యొక్క ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాడి తప్పి రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఉన్నోడుగానే అవుతున్నాడు.
ఈ దేశమేమో దివాలా తీస్తుంటే ఆదాని అంబానీలు 5% 4%కి ఆచార్య గారు ఒక ప్రశ్న, ఉన్నోడుగా అవుతున్నారు, లేనోడుగా ఉండిపోతున్నాడు అనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన సమస్య కాదు కదా. ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా కేంద్రంలో. మరి అప్పటి నుంచి కూడా పేదోడిని ఎందుకు మరి ధనవంతుడిగా చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? సామాన్య మానవులు ఈ ప్రశ్న కూడా ఉంటుంది. లేదా ఒక్క విషయం చెప్తా సార్, నేను ఇవాళ వ్యవసాయ చట్టాల విషయంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి రద్దు చేసింది. కానీ ఆ వ్యవసాయ చట్టాలు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొన్ని రైతు చట్టాల వల్ల ఇవాళ కార్పొరేట్ సంస్థలకు ఈ యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంతైనా ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు అని ఒక చట్టం తీసుకురావడం వల్ల ఇవాళ బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఇవాళ రైస్ ధర 7,000కి వాకిందండి. రైస్ ఉండి ఈ తెలంగాణ సమృద్ధిగా పట్టించింది 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు అని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. ఎందుకు మరి 7,000 రూపాయలకు రైసు పాడి పెరిగిపోయింది రేటు అంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి రైతు యొక్క గతంలో ఈ యొక్క ఆహార భద్రత బిల్లుని వాళ్ళు గతంలో తెచ్చినటువంటి ఆహార భద్రత బిల్లుని తుంగలో తెచ్చి కొత్త నిబంధనలు తీసుకొచ్చి వాళ్ళ ఆదానికి అంబానికి వాళ్ళ ఈ యొక్క ఆ చట్టాలను తగలబెట్టి వేల లక్షల కోట్ల మెట్రిక్ టన్ నిర్మించడం వల్ల ఇవాళ ఆహార ధాన్యాల కొరత ఏర్పడి వాళ్ళు బ్లాక్ మార్కెట్ చేసుకుంటారు. ఇది వద్దనే కదా. ఆచార్య గారు, పాపిరెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు, విశ్లేషకులు. ఎస్ సార్, ఓకే, కంటిన్యూ సార్. ఆచార్య గారు ప్లీజ్ కంటిన్యూ. కాబట్టి ఆహార భద్రత బిల్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని తుంగలో దక్కింది నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ. కాబట్టి ఈ దేశ ప్రజలకు ఏం కావాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో డిఏపి సంచి 900 ఉండే, ఇవాళ 2,000 రూపాయలు అమ్ముతున్నారు. గతంలో పెట్రోల్ డీజిల్ 45-65 ఉండే, ఈ రోజు 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారు. ఆ రోజు $120 ఉండే క్రూడ్ ఆయిల్ ఈ రోజు $69. అంటే మేము గతంలో క్రూడ్ ఆయిల్ రేటు ఎక్కువ ఉన్నా కూడా దేశ ప్రజల గురించి ఆలోచన చేసినాం. చిన్న మధ్య తరగతి కుటుంబాలు ఉండరు. ఈ యొక్క రవాణా ఛార్జీలు పెరిగిపోవడం వల్ల ఆ సరుకులన్నీ వాళ్ళ నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయి వాళ్ళ బతుకు జీవనము కష్టతరం అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు భరించింది. మళ్ళీ ఈ రోజు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? 400 సిలిండర్ 1,200 చేశారు, 45 రూపాయలు డీజిల్, 100 రూపాయలు చేశారు, 65 రూపాయలు పెట్రోల్, 120 రూపాయలు చేశారు. ఓకే ఆచార్య గారు, ఆనంద్ గుప్తా గారు అందుబాటులోకి వచ్చారు. ఆనంద్ గుప్తా గారు, మీరు విన్నారు కదా ఆచార్య గారు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అసమర్థ నిర్ణయాల వలన ఇన్ని రేట్లు పెరిగిపోవడం వల్ల ఈ రోజున భారతదేశం ఈ పరిస్థితిలో ఉంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆచార్య గారికి ఎందుకంటే అధికారం మొన్న వచ్చిందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడతారు. ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే కాంగ్రెస్ కు అధికారం వచ్చిందంటే 4 సీట్ల అధికారం ఎక్కువ వచ్చిన తర్వాత పూర్తి మాట్లాడతారు. ఈ రోజు నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి ఎక్కడ కనబడతలేదు. ఎన్ని కోట్ల మందికి ఇండ్లు ఇచ్చింది కనబడతలేదు, ఎన్ని కోట్ల మంది గ్యాస్ ఇచ్చింది కనబడతలేదు, వ్యాక్సినేషన్ ఇచ్చింది ఎవరికి కనబడతలేదు. నిర్వహించిన తర్వాత 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తుంది, అది కనబడతలేదు. గ్రామీణ లోపల వ్యవసాయదారులకు ఇచ్చినప్పుడు కనబడతలేవు. ఏదైతే ఆయుష్మాన్ భవ కింద వాళ్ళకి ఇచ్చింది కనబడతలేదు. అయితే ఈ రోజు దేశ అభివృద్ధి ప్రపంచమే గర్వించదగ్గ స్థాయికి ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు. ఈ రోజు కాంగ్రెస్ కళ్ళు గద్దన్నట్టు వాళ్ళకు కలిసి వచ్చిందే మాట్లాడడం, ఏదో ఉన్నత వర్గంగా ఈ రోజు ప్రభుత్వం చేతికొచ్చింది ఏ విధంగా కాపాడుకుందామని కాదు, ఏదో అబండాలు వేసి మోపడు. పిఆర్ఎస్ మీద ఇన్ని అబండాలు వేస్తున్నారు. సిబిఐకి ఇవ్వండి 24 గంటల లోపల మేము యాక్షన్ అంటే ఒక్కరు కూడా దానికి యాక్షన్ తీసుకోరు, ఒక్కరు కూడా ఒక లెటర్ రాయరు. వీళ్ళనేమో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు నాకు పైసలు ఇవ్వాలని చెప్పి మోదీ గారి దగ్గర కూర్చుంటారు. రేవంత్ రెడ్డి మనుషులు పంపిస్తారు. ట్యాక్స్ రూపాయలు కట్టాడు సోమాలి అది మా డిమాండ్, అది హక్కు మా తెలంగాణ రాష్ట్ర ప్రజల. ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రానికైనా మేలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. దానిలో మోడీ గారి దగ్గరికి వెళ్ళి సాగిల 100% ఈ రోజు కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇవ్వడానికి ఏ రోజు కూడా ఆపలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా వ్యతిరేకించిన నరేంద్ర మోదీకి విలువ ఇవ్వకుండా రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు ఎన్ని కావాలనో దానికి 10 ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా రైల్వే స్టేషన్ల గానీ, రోడ్స్ గానీ, గ్రామీణ లోపల ఉన్న ఆవాస్ యోజన కింద గానీ, ఏవైతే కళ్యాణ లక్ష్మణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం, మరి పింఛన్ కింద ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, బియ్యం కింద ఇచ్చినది,
ఈ రోజు గ్యాస్ కింద ఇచ్చింది, ఈ రోజు ఇన్ని వందల రూపాయలు అయింది. అరే కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ 1250 రూపాయలు ఉండే, అది గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు దేశ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంలో 1200 రూపాయలు అంటే ఏం మాట్లాడతారు మీరు? 2014 వినండి, మీరు 2014లో మీరు లోనే చెప్తున్నా 1250 రూపాయల గ్యాస్ ఉంది. గుప్తా గారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? గుప్తా గారు రోడ్డు మీద, రామోహన్ గారు, రోడ్డు మీద, గుప్తా గారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? కాంగ్రెస్ కి ఎలా పోటీ? మేము దండ పదంగా 10 సీట్లు మేము గెలవగలుగుతున్నామండి. ఓకే 10 సీట్లు. ఓకే ఆచార్య గారు మీరు చెప్పండి, ఆచార్య గారు మీరు చెప్పండి, మీరు రానున్న రోజుల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? బీఆర్ఎస్ ఎలా ఉంచబోతున్నారు? సార్ 100% ఈ రాష్ట్ర ప్రజల యొక్క దేశ భవిష్యత్తు యొక్క దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలు 100% మాకి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 14 సీటుకు మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతున్నాం. రాష్ట్ర ప్రజలు థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు, మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని చెప్పినందుకు. చూసాం కదా 14 సీట్ల వరకు గెలవబోతున్నామని ఆచార్య గారు చెప్తున్నారు. అదేవిధంగా మేము కూడా మెజారిటీ సీట్లు 10 స్థానాలకు పైగా గెలుస్తామని బీజేపీ తమ ధీమాన్ని వ్యక్తం చేస్తుంటే, వీళ్ళెవరూ కాదు, తెలంగాణ తీసుకొచ్చింది మేము, కాంగ్రెస్ యొక్క మెడలు వంచి తీసుకొచ్చిన మేము, పార్లమెంట్ ఎలక్షన్లు దృష్టి లేనిపోయిన హామీలు ఇవ్వడం వల్లే కాంగ్రెస్కి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణ ప్రజలందరూ మా వైపే ఉన్నారు, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మేము మా సత్తా చాపుతామని బీఆర్ఎస్ చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు తన సత్తా చాటుతారో చూడాలి అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి డిబేట్ టైం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.